నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఒక అప్కమింగ్ హీరోయిన్ గురించి జాతకంగా చెప్పిన వేణుస్వామి ఇప్పుడు కొత్తగా జగన్ ప్రభుత్వం గురించి కూడా జాతకం చెప్పారన్నట్టు మనం వింటున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక అప్కమింగ్ హీరోయిన్, సో తను పాపులర్ అవుతుంది అది ఇది అని చెప్పేసి తన లైక్ ఈ సినీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందని చెప్పేసి జాతకం చెప్పారని మనం వింటున్నాం. ఇప్పుడు అలాగే కొత్తగా అయినా జగన్ ప్రభుత్వానికి గురించి కూడా జాతకంగా చెప్పినట్టు వింటున్నాం. సో ఈ జాతకం నిజంగా అవుతుందా? జాతకం అంటే లైక్ నమ్మొచ్చా? ఎలా ఉంటుంది సార్? జాతకాలు నమ్మచ్చు, కొంతవరకే నమ్మచ్చు అని కొంతమంది అభిప్రాయం. ఇంకొంతమంది జాతకాలని నమ్ముకొని ఆస్తులు తగలబెట్టుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అల్టిమేట్గా దైవ నిర్ణయం గొప్పది. జాతకం ఏంటంటే అంటే నిష్ణాతులు, పండితులు, కొంత మంచి దేవి ఉపాసకులు కొంతమంది 100% చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఆ కళ ఎంతవరకు కొన్ని రోజులు అయ్యాక ఇదైపోతుంది. అయితే ఎవరైనా సరే 100% చెప్పలేరమ్మా. దైవ నిర్ణయాన్ని ఎవరు రివీల్ చేయలేరు. చేసినా కూడా అప్రాక్సిమేట్లీ చెప్పగలుగుతారు. యాక్యురేట్గా అంటే కొంత ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. బట్ అలా చెప్పేవాళ్ళు మనకు తెలియదు, దొరకరు కూడా, చాలా రేర్గా ఉంటారు. కోర్స్ నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నారు, అతను మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చెప్తారు. సో ఇది ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే వేణుస్వామి గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా నిలిచారు. ఎప్పుడంటే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా ఈసారి మూడోసారి కూడా కేసీఆరే వస్తారనడం, అతనే కాదు అంతోపాటు ఇంకొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఎప్పుడైతే కేసీఆర్ గారు రాలేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చారో బాగా ట్రోల్స్ అయ్యాయి, మనం చూసాం. అది వేణుస్వామి గారి మీద అప్పుడే ఇంకా గతంలో జరిగినవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయన ఏం చెప్పారంటే 2023లో అనుకుంటా, ఇది 23 స్టార్టింగ్లో 22లో ఇప్పుడు చెప్పారు. 2023లో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ హీరో అండ్ ప్రముఖ హీరోయిన్ అర్ధాంతరంగా చనిపోతారు అన్నట్టు కూడా చెప్పారు. సరే ఎవరా హీరోయిన్? వేణుస్వామి గారు చెప్పిన మ్యాక్సిమం అవుతున్నాయి కదా అన్నట్టుగా కొంతమంది ఇట్లా నెట్జన్స్ మనకి సోషల్ మీడియాలో తెలిసిందే కదా, ఇట్లా అంటే అలాగా అల్లుకుపోతారు. ఎవరంటే ఇట్లా టీడీపీ యాత్ర యువగలం వాటి గురించి పాదయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ క్రౌడ్లో సంథింగ్ ఎందుకో మరి ఒక హీరో తారక రత్న చనిపోయారు. సో ఆల్రెడీ టాలీవుడ్కి చెందిన తారక రత్న హీరో కాబట్టి, యాక్టర్ కాబట్టి ఆయన చనిపోయారంటే అది సగం వాస్తవమైంది. ఇంకో సగం ఏంటి, ఫేమస్ హీరోయిన్ కూడా చచ్చిపోతారు, అదే ఒక ప్రముఖ హీరోయిన్ చచ్చిపోతారు అన్నారు. ఆవిడెవరంటే నాకు తెలిసి టాలీవుడ్లో లాస్ట్ ఇయర్ ఇవాళ అందరూ క్షేమంగా ఉన్నారు దేవుడి దేవాల. సో అదొకటి రాంగు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు వస్తారనేది అదొక రాంగు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక అప్కమింగ్ హీరోయిన్ అంటే ఒక సినిమా చేశారు నాకు తెలిసి. నెక్స్ట్ ఇప్పుడు 24-25లో కూడా ఆమె సినిమాలు రాబోతున్నాయి. ఆమె మన తెలుగు అమ్మాయి, పైగా హీరోయిన్. జనరల్గా తెలుగు అమ్మాయిలకి హీరోయిన్గా ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకో మరి ఎవ్వరు అవకాశం కల్పించరు. మన వాళ్ళేం తీసుకోరు. అన్ని రకాలుగా కూడా డ్యాన్స్లు, పర్ఫార్మెన్స్లు, యాక్టింగ్ అన్నీ చేస్తారు. అయితే ఆ అమ్మాయిని కూడా చెప్పారంట, ఇట్లా మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి, ఆమెకి ఎవరు రిఫర్ చేశారు ఎట్లాగే వేణుస్వామి గారి గురించి రిఫర్ చేశారు కాబట్టి ఇంకా మీకు మీ జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అది ఇది అని చెప్పారట. అయితే ఇప్పుడు ఆ హీరోయిన్కి మన మీడియా మిత్రులు ఒకరు సరగా సందర్భంగా అడిగిన సందర్భంలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ మూవీస్ ఏంటి, మరి మీరు వేణుస్వామి గారి దగ్గర కూడా వెళ్ళారట కదా, ఆయన మీది కెరియర్ బాగుంటుందని చెప్పారు కదా అని అంటే, కెరియర్ బాగుంటుందని చెప్తే నాది ఇంకెలాగా ఉంది, 1-2 అరకొర సినిమాలు ఉంటున్నాయి, అంత నేమ్ ఫేమ్ అయితే రాలేదు. బట్ నేమ్ ఫేమ్ రావంటే మరి వస్తుందేమోనంటే, ఏమోనండి మరి ఎంతగా ఆయన నాకు అలా చెప్పారు, నాకు అవ్వలేదు. అలా అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, సో అది కూడా అవ్వదేమో అన్నట్టుగా ఆవిడ డౌట్ రేజ్ చేశారు. డౌట్ నథింగ్ బట్ కామెంట్ చేసినట్టుగా. అంటే ఇక్కడ కేసీఆర్ గారు వస్తారన్నారు, రాలేదు. అలాగే ఇప్పుడు ఆవిడ మంచి నేమ్ ఫేమ్లోకి వస్తుందని చెప్పారట, ఆవిడ రాలేదు. ఇంకా వస్తారేమో. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంకోటి అది చెప్పాను కదా, ఒక ఫేమస్ హీరో ఇద్దరు చనిపోతారన్నారు, అది జరగలేదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు, రాసి పెట్టుకోండి అని కూడా చూపించారు. మరి అది కూడా జరగదు అన్నట్టుగా ఆవిడ వ్యాఖ్యానించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఇప్పుడు మొన్నది చాంగురే బంగారు రాజా అనే సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమాకి వచ్చిన హీరోయిన్, ఆవిడ పేరు కుషిత ఆమె పేరు. అప్కమింగ్ హీరోయిన్. అంటే కొత్తలో రకరకాల హడ్డిల్స్ ఉంటాయి ఇండస్ట్రీలో.
ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేసరికి మనం కొంచెం సెలబ్రిటీస్ కదా, భూతద్దంలో చూస్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి ఆవిడ సరదాగా అడిగిన వ్యాఖ్యలకి ఇట్లా చెప్పారు. సో ఇప్పుడు ఏమిటంటే ఆవిడ ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం రాదు అన్నట్టుగా చెప్పారని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు. తీరా ఇటు తిరిగి ఆవిడ పట్టుకుంటారు. ఇంకా ఏమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాదన్నారంట కదా, ఎవరు మీరు అన్నట్టుగా మాట్లాడతారు. ఆవిడ అలాగే అనలేదు. మీ ఎలా ఉండబోతుందంటే, నాకు ఇట్లా ఉందండి ప్రస్తుతానికి, స్లోగానే ఉంది, పెద్ద ఇదేం ఏం రాలేదు. అలా అనుకుంటే మంచి ఫెమిలియర్గా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో పాటికి బుక్ చేయకపోవాలి కదా నెక్స్ట్ మూవీస్లో. అదేం తెలియలేదు. ఇప్పుడు కుషిత అని పేరు కొద్దిమందికే తెలుస్తుంది అంటే అంత నేమ్ ఫేమ్ రానట్టే కదా. సో ఆ సందర్భంలో ఆవిడకి అడిగినప్పుడు ఆవిడ ఇట్లా అలా అనుకుంటే జాతకాలు అన్నీ కరెక్ట్ అవ్వవు కదండి, కొంత మన దైవ నిర్ణయం ఉంటుంది, మన ప్రయత్నం కూడా ఉంటుంది అనే ఉద్దేశంలో ఆవిడ చెప్పారు. సో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదని ఉద్దేశమే, బట్ దాన్ని బేస్ చేసుకుని ఆవిడ చెప్పలేదు. మన జర్నలిస్ట్ ఒకరు అడిగిన ప్రశ్నకి దాన్ని ఆ విధంగా ఆవిడ సమాధానపరిచారు. అంటే అది అవ్వలేదు, అలా అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది అన్నారు కదా, అది కూడా అవ్వదేమో, మీరే చెప్పండి అన్నట్టుగా కూడా అన్నారు. ఆయన చెప్పింది 50% అవుతుంది, 50% అవ్వట్లేదు. 50% ఇదే కాదు. ఇప్పుడు ఆ టాలీవుడ్ ప్రముఖ హీరో అని అంటే ఒక విధంగా చెప్పాలంటే తారక రత్న గారు హీరోగా చేసి ఆల్మోస్ట్ ఆల్ 2004-05తోనే హీరో అయిపోయింది అక్కడే కెరీర్. ఆ తర్వాత చార్మి గారు కాదు, ఏదో ఒక సినిమాలో విలన్గా కూడా చేశారు, రవిబాబు సినిమాలో. అప్పటికే 2007-08 టైంకే. ఆ తర్వాత సినిమాలు తీశారు, ఏవో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఏదో పేరేంటి, ఏదో దేవుడికి సంబంధించిన భక్తుడిగా డివోషనల్ మూవీ ఒకటి చేశారు, పెరియారు భక్త ప్రయారో ఏదో అని సినిమా, ఆ సినిమా ఒకటి చేశారు. అంత నేమున్న హీరో అయితే కాదు కదా, యాక్టరే. కానీ అలాగే నేమ్ ప్రముఖ హీరోయిన్ చనిపోతారని చెప్పారు. ఈ ప్రముఖ హీరో ఎవరు? అవ్వలేదు కదా. ప్రముఖ హీరోయిన్ ఎవరు? అవ్వలేదు కదా. ఒకప్పుడు హీరో చనిపోతే లేకపోతే ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి లేదా ఒక యాక్టర్ చనిపోతారంటే పోనీ ఆయన చెప్పిన దానికి ఇలా అన్వయించుకోవచ్చు, అలా చెప్పారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు, అది అవ్వలేదు. ఇప్పుడు ఈ కుషిత అనే అమ్మాయికి కూడా చెప్పారంట, మరి అది అవ్వలేదు. అంటే ఇప్పుడు అన్నీ అవ్వాలని లేదు. మేబీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి చాలా వరకు జరుగుండొచ్చు కదా. ఇక్కడ కొంతమందికి అవ్వకపోయేసరికి ఎలా ఉండదంటే, ఇంకా మనం కూడా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఆ తెల్లకాగితం అంతా వదిలేసి ఆ మధ్యలో మచ్చను ఒక్కడే పట్టుకుంటారు. ఇప్పుడు 100 వరకు బాగా చెప్పి 101 సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ఇంక వేస్ట్ అయ్యి చెప్పేది ఏం అవ్వట్లేదు అనుకుంటాం. ఈ జరిగిపోయిన 100 అరే ఈ 100 కూడా బాగానే అయ్యాయి కదా అని అనుకోం మనం. ఆ ఒక్కటే అవ్వలేదు కాబట్టి ఇంకా అదే బేస్ చేసుకుంటారు. ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మీరు వరుసగా 10 హిట్లు ఇచ్చారనుకోండి, 11వ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఫ్లాప్ అయిపోయిందిరా, 10 సూపర్ హిట్లు తీసాడు కదా, 11వ సినిమా బాగోలేకపోయినా చూస్తారా? చూడరు కదా. అది హ్యూమన్ నైజం. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందేమో, ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఆ క్రేజ్ ఉంది. కానీ నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆదరించిన హీరో ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారేనేమో. మిగతా ఎవరు కూడా హిట్ 2 సినిమాలు ఫ్లాప్, 3వ సినిమా హిట్ పడకపోతే ఇంకా సైడ్ అయిపోవడమే, కనిపించరు. ఇంకా మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏదో మళ్ళీ ఎంట్రీ అవ్వడమో లేదంటే బిజినెస్ చేసుకోవడమే ఉంటుంది, గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవడం అలా జరుగుతుంది. కాబట్టి ముందు కూడా చెప్పారు కదా సార్ వేణుస్వామి గారు, ఇండస్ట్రీకి సంబంధించిన మంది గురించి, లైక్ యాక్టర్స్ గురించి చాలా మంది గురించి కూడా చెప్పారు. సో అది లైక్ వాళ్ళకి జరిగిన నిజాలు, అది కొంతమంది అదే అంటున్నాడు, కొంతమంది కొన్ని వాళ్ళ నమ్మకాలు బట్టి జరిగాయి, కొంతమందికి అది జరగలేదు. అది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషను, వాళ్ళ పరిస్థితులు బట్టి కాకపోతే జరిగిన వాళ్ళు ఎవరు నాకు బా అని చెప్పాడు కదా అని వచ్చి మైక్ పెట్టి చెప్పడు కదా. జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా దుమ్మెత్తిపోస్తాం. ఎవరైనా హ్యూమన్ సైకాలజీ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో ఏసీయో టీవీయో కంప్లైంట్ వచ్చింది అనుకోండి, వెంటనే కాల్ చేస్తారు. వాడు రాకపోతే వాడు రాలేదని వాళ్ళు తిట్టుకుంటాం. వాడు వచ్చి కంప్లీట్ చేశాక మళ్ళీ ఫోన్ చేసి మీ వాడు వచ్చాడా బాగా చేశాడని ఎవరైనా చెప్తారా? చెప్పం. ఇవ్వరు, తర్వాత చూద్దాంలే. సో అది కామన్. అది మనం ఇప్పుడు మన టాపిక్ కూడా అదే, మనం అవ్వలేదు కాబట్టి మాట్లాడకూడదు. అయితే ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటాం, ఇవన్నీ ట్రాష్ రా, ఎవరు నమ్ముతారులే అనేస్తారు. అది ఎవరు ఓన్ ఎక్స్పీరియన్స్, అది అలా ఉంటుంది. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.